నమస్కారం, నా పేరు రాజేశ్వరి. నేటి సిటీ న్యూస్కు స్వాగతం. బిల్లులు రాక అప్పులపాలై ఉన్నామని, తాము చేసిన పనులకు బిల్లులు ఇవ్వకపోతే షావే చేరడమని పురుగుల మందు డబ్బాతో పనులు చేసిన కాంట్రాక్టర్ కుటుంబం నిరసనకు దిగారు. దండపల్లి మండలం వెలుగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గేటుకు తాళం వేసి పురుగుల మందు డబ్బాతో గేటు ముందు స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ గడికొప్పుల విజయ, ఆమె భర్త గడికొప్పుల తిరుపతి నిరసనకు దిగారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఆడ ఈడ అప్పు చేసి స్కూల్ డైనింగ్ హాల్తో పాటు ఇంకా కొన్ని నిర్మాణాలు చేశాము, కానీ బిల్లులు రావడం లేదని అప్పిచ్చిన వారు ఇంటి మీదికి వస్తున్నారు, ఇబ్బందులు అవుతున్నాయి. నిర్మాణం చేసి సంవత్సరం గడిచినా బిల్లు రాలేదు. నిర్మాణాలకు మొత్తం 28 లక్షల పైన రూపాయలు ఖర్చు చేశాము. ఆ బిల్లులు వచ్చే వరకు స్కూల్ గేటు తాళం తీయనని అన్నారు. అధికారులు బిల్లులు మంజూరు చేసి ఆదుకోవాలని వేడుకున్నారు. స్కూల్కు తాళం వేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? బిల్లులు అత్తలేవని తాళం వేసినాయి సార్. ఎంత రావాలి బిల్లులు? ఎంత రావాలి? బిల్లు 18 లక్షలు రావాలి. నా డైనింగ్ వాళ్ళే 18 లక్షలు ఇది రావాలి. డైనింగ్ వాళ్ళ లాట్రూమ్ బాత్రూమ్ అది రావాలి. ఒక్క బిల్లు కూడా నాకు లేవలేదు. అప్పుడు లక్షణాలు బాగా భరించలేక మంచి గేటుకు తాళం వేసాను. అప్పులో ఇబ్బంది నేను భరించలేక తాళం వేసాను. ఇప్పుడు ఏమంటావు? నాకు బిల్లులు వచ్చాకనే గేట్ తాళం వేస్తాను సార్. ఎవరన్నా వచ్చి హామీ ఇవ్వాలి. వచ్చి హామీ చేసినాక మంచిర్యాల జిల్లా లక్షపేట మండలం, మా గ్రామం వెలుగనూరు. నా పేరు గడికొప్పుల విజయ. చైర్మన్కు 8 సంవత్సరాలే సార్. సార్ డైలింగ్ వాళ్ళు కట్టినాం, కరెంటు ఫిట్టింగ్ చేసినాం, రిపేరింగ్ చేసినాం, స్టంప్ కట్టినాం. 20 లక్షల పని సార్. అప్పు తెచ్చిన, అప్పు తెస్తే అప్పులో ఇంటికి వస్తారు. ఇప్పుడు తాళం వేసే పరిస్థితి వచ్చింది సార్. ఇక ఎవరి దగ్గరికి, ఎమ్మెల్యే దగ్గరికైనా, కలెక్టర్ దగ్గరికైనా ఇవ్వాలైనా కానీ మేము ఈ పథకం లేదంటారు, మన బడి లేదంటారు సార్. ఇప్పుడు మాకు ఏం చేసే పరిస్థితి లేదు. అప్పులో నమ్ముతలేదు. రోజు 10 మంది అప్పులో వస్తారు సార్. సింగరేణిలో కొత్తగా ఉద్యోగాలు పొందుతున్న యువతీ యువకులు అంకిత భావంతో పనిచేసి సంస్థ అభివృద్ధికి కృషి చేయాలని శ్రీరాంపూర్ జీఎం శ్రీనివాస్ సూచించారు. శ్రీరాంపూర్ జీఎం కార్యాలయంలో 25 మంది యువతీ యువకులకు కారుణ్య ఉద్యోగ నియామక పత్రాలను జీఎం శ్రీనివాస్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సింగరేణిలో ఉద్యోగం లభించడం ఒక అదృష్టంగా భావించి విధులకు గైర్హాజరు కాకుండా తమకు అప్పగించిన పనులను క్రమశిక్షణతో పూర్తి చేయాలన్నారు. యువ ఉద్యోగులకు విద్యా అర్హతను బట్టి భవిష్యత్తులో మంచి అవకాశాలు లభిస్తాయని అన్నారు. ఉద్యోగం వచ్చినప్పటి నుండి లైట్ జాబ్ల కోసం ప్రయత్నాలు చేయవద్దని సూచించారు. శ్రీరాంపూర్లో ఇప్పటి వరకు 3846 మందికి కారుణ్య ఉద్యోగాలు కల్పించినట్లు చెప్పారు. గనుల్లో గతంలో పోల్చితే ప్రస్తుతం కష్టమైన పని లేదని, సక్రమంగా ఉద్యోగాలు చేసుకుంటూ తల్లిదండ్రులు, భార్య, పిల్లలను మంచిగా చూసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గుర్తింపు సంఘం ఏఐటీసీ బ్రాంచ్ కార్యదర్శి బాజిసైదా, డీజీఎం పర్సనల్ అనిల్ కుమార్, సీనియర్ పీఓ కాంతారావు, డిప్యూటీ సూపరింటెండెంట్ సత్యనారాయణ, సీనియర్ అసిస్టెంట్ రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు. మీరు బిల్డింగ్ వస్తుంది, అండర్గ్రౌండ్లో పనిచేస్తామని మైండ్ లెవెల్ ఇంటర్వ్యూ, ఏరియా లెవెల్ ఇంటర్వ్యూ, వీటిల్లో మీరు యాక్సెప్ట్ చేసి, అగ్రీ చేసి, సంతకాలు పెట్టేసి వచ్చి ఈరోజు ఆ ట్రైనింగ్ పీరియడ్ నుంచే మొదలవుతుంది. నాకు ఆ మైన్ ఇస్తావా లేదా ఓపెన్ కాస్ట్ ఇస్తావా అని. దిస్ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్, ఇట్ ఈస్ రెడిక్యులస్. చాలా అన్యాయం ఇది. అట్లా చేయొద్దు. చేస్తే మాత్రం బాగుండదు. సో మంచి చక్కగా పనిచేయండి. మీరందరూ ఫిజికల్లీ ఫిట్, ఏం ఇబ్బందులు లేదు. మొదటి రోజు నడుపులోపే వస్తున్నారు, అది కాదు కదా. మేమందరం మరి మైన్స్ ఏం చేయాలి? అండర్గ్రౌండ్ మైన్స్ ఏం చేయాలి? అంత ఓపెన్ కాస్ట్ సర్ఫేస్ అంటే. సో ఇది కాదు. ఇట్లా చేస్తే ఏమైందంటే కొన్ని రోజులకి ఈ డిపెండెంట్ ఉద్యోగం ఆగిపోయే పరిస్థితి వస్తుంది. అట్లా కాకుండా ఉండాలి. ఇది స్టార్ట్ అయింది 2018 నుంచి 19 నుంచి. ఇది ఇంకా కంటిన్యూ కావాలంటే ఏం చేయాలి? అందరూ చక్కగా పనిచేయాలి. తర్వాత ఓపెన్ కాస్ట్ లేకపోతే ఇంతమందికి ఉద్యోగ అవకాశాలు ఉండేవి. కంపెనీ ఓపెన్ కాస్ట్తోనే లాభం. అయినా కూడా అండర్గ్రౌండ్ ఎందుకు నడుపుతామంటుంది? ఉద్యోగ అవకాశాలు కల్పించాలని. కానీ మనం ఏం చేస్తున్నాం? అండర్గ్రౌండ్లో ఉద్యోగం పేరు మీద వస్తాము, వచ్చిన తర్వాత ఓపెన్ కాస్ట్లో పనిచేస్తాం, లేదంటే సర్వీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాం. ఇది కరెక్ట్ కాదు. అందరూ మరి ఈ విషయాన్ని గమనించాలి. ఆ ఎఫర్ట్స్ ఏం పెట్టద్దు, మంచిగా పనిచేయండి. అందరూ దాన్ని సిద్ధంగా ఉండాలి. దిస్ ఈజ్ టోటల్లీ ఇక సైకలాజికల్ ప్యాటర్న్ అనుకోవాలి. అది అట్లా అనుకొని పని చేయాలి. మనం పని చేస్తామంటే పని చేస్తాం, పని చేయలేమంటే పని చేయలేము. మీ పేరెంట్స్ అందరూ 2 వరకు అండర్గ్రౌండ్లో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. మరి మీరు చేయడానికి ఏం కష్టం? ఇప్పుడున్న చాలా మంది ఉన్నదాన్ని ఇప్పుడు మేము ఇప్పుడు కూడా అండర్గ్రౌండ్ దిగుతూనే ఉన్నాం. సో ఈ రకంగా మీరు ఆలోచించాలి, పనిచేయాలి. అండర్గ్రౌండ్లో పనిచేస్తేనే
రేపు పొద్దున అందరికి ఇంకా రాబోయే వాళ్ళకి కూడా కనీసం సంవత్సరానికి 190 మాస్టర్లు కూడా చేయడం లేదు. మనకు 360 రోజులు ఉంటాయి. 60 రోజులు లీవ్లు పోయినా 300 రోజులు ఉంటాయి. కనీసం 190 కూడా చేయడం లేదు. 100 మాస్టర్లు కూడా చేయడం లేదు. అందుకే యాజమాన్యం కూడా దాన్ని సీరియస్గా తీసుకొని ఈ మధ్యలో చాలా మందిని డిస్మిస్ చేయడం జరిగింది. మీరు ఈరోజు ఉద్యోగంలో చేరుతున్నారంటే మీరేం ఆలోచించాలి? ఈరోజు ఉద్యోగంలో చేరుతున్నాను, నాకు ఈ క్వాలిఫికేషన్ ఉంది. మీలో చాలామంది బీటెక్లు, ఎంటెక్లు, డిగ్రీలు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంతా చేసిన వాళ్ళు ఉంటారు. సింగరేణిలో చాలా అవకాశాలు ఉన్నాయి. మీరు ఈరోజు జనరల్ మజూర్గా అపాయింట్ అయ్యి అది జనరల్ మజూర్గా అదే జనరల్ అసిస్టెంట్గా జీవితాంతం ఉండి ఒక 10 సంవత్సరాలు వెనక తిరిగిన తర్వాత చూస్తే నువ్వేం చేస్తావంటే నేను సింగరేణిలో జనరల్ అసిస్టెంట్గా చేస్తానంటే మీకు సమాజంలో విలువ ఏముంటుందో చూడండి ఒకసారి. అదే మీరు మీకున్న క్వాలిఫికేషన్ బట్టి, మీకున్న ఇంట్రెస్ట్ని బట్టి సింగరేణిలో చాలా ఖాళీలు ఉంటాయి, కేటగిరీ జాబ్లు ఉంటాయి. ఫిట్టర్ ఎలక్ట్రీషియన్లు, ఓర్మెన్లుగా, అండర్ మేనేజర్లుగా, వెల్ఫేర్ ఆఫీసర్లుగా, క్లర్కులుగా ఇన్ని అవకాశాలు ఉన్నాయి. మీరు ముందే గోల్ పెట్టుకోవాలి. ఈరోజు నేను ఉద్యోగంలో చేరాను, నాకు ఇష్టం వచ్చిన దాంట్లో ఈ గోల్లో నేను ఈ స్థాయికి వెళ్ళాలి, ఒక సూపర్వైజర్గాను ఒక అధికారిగాను వెళ్ళాలని మీరు నిర్ణయం తీసుకొని ప్రభుత్వం రైతులకు భరోసా నిధులను వారి ఖాతాలో జమ చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ లక్షర్పేటలో కాంగ్రెస్ నాయకులు టపాసులు పేల్చి మిఠాయిలు పంచుతూ సంబరాలు జరుపుకున్నారు. స్థానిక విశ్రాంతి భవన ఆవరణంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు టపాసులు పేల్చి మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా లక్షర్పేట మున్సిపాలిటీ పట్టణ అధ్యక్షులు అరీఫ్ మాట్లాడుతూ మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే కుక్కిరాల ప్రేమ్సాగర్ మరియు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు కుక్కిరాల సురేఖ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ప్రతి రైతు బ్యాంకు ఖాతాలో రైతు భరోసా జమ చేయడంతో రైతుల కన్నులో ఆనందాలు వెలుగుతున్నాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను రాజీనామా చేస్తుందని, రైతు భరోసా రైతుల బ్యాంకు ఖాతాలో వేయడంలో సీఎం రేవంత్ రెడ్డికి మరియు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లక్షర్పేట కాంగ్రెస్ పార్టీ తరపున ధన్యవాదాలు తెలిపారు. ప్రేమ్సాగర్ గారు అలాగే కాంగ్రెస్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షురాలు గౌరవనీయులు శ్రీమతి కుక్కిరాల సురేఖమ్మ గారి ఆదేశాల మేరకు ఈరోజు లక్షర్పేట మున్సిపాలిటీలో ఏదైతే సోమవారం రోజు రైతు భరోసా కార్యక్రమాన్ని గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరియు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ప్రతి రైతు పంట పండించేందుకు ఎవరి దగ్గర అప్పు అడగొద్దని ఉద్దేశంతో మరి రైతుకు రాజు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ప్రతి అకౌంట్లో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 70 లక్షల మంది రైతులకు రైతు భరోసా పడబోతుంది. మరి వారికి పడింది ఆల్రెడీ. వారికి రేవంత్ రెడ్డి గారికి మరియు అలాగే బట్టి విక్రమార్క గారికి, తెలంగాణ ప్రభుత్వానికి రైతుల తరఫు నుండి మేము వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటాము. ఈ రైతు భరోసా కార్యక్రమం మొన్న చేపట్టిండు. ప్రతి రైతుకు కూడా దాదాపు సగం మంది పడ్డాయి. ఇప్పుడు 9 రోజుల టైం ఇచ్చారు. 9 రోజుల టైంలో కంప్లీట్ ప్రతి రైతు కూడా ఎకరాకి 6,000 చొప్పున రైతు భరోసా పడుతుంది. మరి ఈ కార్యక్రమం మా సురేఖమ్మ డిసిసి అధ్యక్షుల ఆదేశానుసారం, మా స్థానిక ఎమ్మెల్యే గారు పిఎస్ఆర్ ప్రేమ్సాగర్ ఆదేశానుసారం, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, ఈ బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో మరి ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీని గురించి సంబరాలు చేస్తున్నటువంటి మా లక్షర్పేట వార్డు అధ్యక్షులు, ఎన్ఎస్యుఐ కాంగ్రెస్ ఇది చేసినందుకు మాకు కొంచెం సంతోషంగా ఉన్నది. మేము ఏ వాళ్ళకి ఎదురు చూడకుండా మా ఖర్చులు గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులతోని మాకు మా ఎరువులు కానీ విత్తనాలు కానీ కొనుక్కోవడానికి మంచి టైంలో ఇచ్చిర్రు కనుక మాకు సంతోషంగా ఉన్నది. వారికి మేము ధన్యవాదాలు. బెల్లంపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ నాయకులు వీధి రౌడీలా ప్రవర్తిస్తూ భౌతిక దాడులకు దిగుతున్నారని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆరోపించారు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీఆర్ఎస్ కార్యకర్త గణేష్ని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పరామర్శించి మాట్లాడారు. బెల్లంపల్లి చెన్నూరు నియోజకవర్గంలో గడ్డం ఫ్యామిలీకి చెందిన ఎమ్మెల్యేలు గెలిచినప్పటి నుంచి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు రౌడీలా ప్రవర్తిస్తూ ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలపై భౌతిక దాడులు చేస్తున్నారని, పాత బెల్లంపల్లికి చెందిన గణేష్ అనే టీఆర్ఎస్ కార్యకర్తపై మాజీ జెడ్పీటీసీ రామచంద్ర అనుచరులు దాడి చేసి తీవ్రంగా గాయపరచడం జరిగిందని, ప్రస్తుతం ఆసుపత్రి చికిత్స పొందుతున్నాడని అన్నారు. ఎన్నికల్లో విజయం సాధించడం, అపజయం పొందడం శాశ్వతం కాదని, అధికారంలోకి వచ్చినంత మాత్రాన ఏకపక్షంగా దుశ్చర్యలకు దిగడం మంచిది కాదని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. బెల్లంపల్లి మండలంలో పాత బెల్లంపల్లి గ్రామంలో గణేష్ అనే ఒక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తపై రాత్రి ఏదైతే కాంగ్రెస్ గుండాలు అక్కడ ఉన్నటువంటి మాజీ జెడ్పీటీసీ రామచంద్ర అనుచరులు మరి వారిపై దాడి చేయడం, వారిని, వారి తల్లిని, వాళ్ళ కుటుంబాన్ని విపరీతమైనటువంటి మరి దాడి చేసి మారణాయుధాలతో దాడి చేసినటువంటి సందర్భం మరి ఈరోజు కనబడుతున్నది. ఒక బెల్లంపల్లి కాదు, అక్కడ కన్నెపల్లి మండలంలో, అటు వేమినిపల్లి మండలంలో, ఈ మండలాలలో కూడా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఏదైతే ఉన్నదో ముఖ్య అనుచరులు మరి చెప్పుకుంటున్నటువంటి నాయకులు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై దాడులు చేస్తే పోలీస్ వ్యవస్థ, అక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ ప్రేక్షక పాత్ర వహిస్తున్నది. కాంగ్రెస్ వాళ్ళు ఏది చెప్తే అది చేస్తున్నారు. వాళ్ళే కాంగ్రెస్ వాళ్ళు దాడులు చేసి ఉల్టా కేసులు పెట్టించే మరి వాళ్ళు చోద్యం చూసినట్టు మరి వాళ్ళు మరి ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి చట్టాన్ని రక్షించాల్సిన పోలీసులు ఇవాళ పూర్తిగా 100% మనమే చాలా సంవత్సరాల నుంచి మేము రాజకీయాలలో ఉన్నాం. గత 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాం. ఎన్నో పార్టీలు, ఎన్నో ప్రభుత్వాలు మారినాయి. ఏ ప్రభుత్వంలో ఏ అధికారులైనా ఒక 60% ప్రభుత్వానికి సపోర్ట్ చేసి 40% అయినా మరి న్యాయం ప్రకారం ధర్మానికి సపోర్ట్ చేస్తారు. రామచంద్రకి సపోర్ట్ చేస్తూ ఇట్లా రామచంద్ర అజాచకాలకు రాజ్యం వస్తుంది. వేరే చంద్రగిరి శంకరమ్మ అనే భూమి లేదు మాట్లాడినందుకు నా ఇంటి మీద 10 మందిని పెట్టి కొడతాను. ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా ఎస్ఐ గారు ఇంతవరకు అయితే రిపోర్ట్ కేసు చేయలేదు. ఒక్క కేసు మేము ఇచ్చింది చేయలేదు. నిన్న 3 రోజుల క్రితం వీళ్ళ మీద కేసు వీళ్ళని పిలిపించాను చేస్తే వాళ్ళు నేను కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు వచ్చి ఇవ్వాలి కదా. 100కు ఫోన్ చేసినప్పుడు ఇవ్వలేదు. వాళ్ళు ఇవ్వకుండా వాళ్ళని పిలిపియలేదు. ఏం లేవన్నా అంటే చేత్తప్పు చూస్తప్పు అంటాడు. పోలీస్ స్టేషన్లో పోతే బయటకు పోతాడు సార్. ఈ రామచంద్ర వల్ల మా కుటుంబానికి ప్రాణం అంటే పక్కా నాకు ఏం జరిగినా నా చావుకు కానీ మా కుటుంబంలో ఏది జరిగినా కారుకూరు రామచందర్ సన్న మల్లయ్య పాత బెల్లంపల్లి గ్రామస్తుడు ఆయనే బాధ్యుడు. ఇది మాత్రం పక్కా తప్పకుండా పత్రికా ముఖంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నా. మీరు మా కుటుంబానికి న్యాయం చేయాలి. మాలాంటి కుటుంబాలు ఎన్నో ఇంకా ఇక్కడ బాధపడుతున్నాయి. చాలా కుటుంబాలు ఏం చెప్పుకోలేక ఎందుకంటే మేము ధైర్యంగా బయటికి వెళ్ళగలుగుతున్నాం. అక్కడ ధైర్యంగా ఏంటంటే ఆర్థికంగా బలంగా లేక కొందరు భయపడుతున్నారు. నిన్న నైట్ కూడా ఒక విలేకరి మీద ఆయన అనుచరులు వచ్చి ఫోటో తీసుకున్నందుకు బెల్లంపల్లి శ్రావణ్ అని ఆయన మీద దాడి చేసింది. హాస్పిటల్కి వచ్చి డోర్లు కొట్టి ఇన్ని జరుగుతున్నా కానీ బెల్లంపల్లి పోలీసు వ్యవస్థ గారు మరి సార్ ఏం చేస్తున్నారు, సిఐ గారు ఏం చేస్తున్నారో ఒకైతే అర్థం కావట్లేదు. దయచేసి మీ పత్రికా ముఖంగా ఇక నుంచి అయినా ఇలాంటి జరగకుండా పోలీసు వారు చర్యలు తీసుకుంటారు. లక్షపేట విద్యుత్ సబ్ డివిజన్ పరిధిలో విద్యుత్ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార వేదికను నిర్వహించడం జరిగిందని ఫిర్యాదుల పరిష్కార వేదిక చైర్పర్సన్ ఎరుకల నారాయణ తెలిపారు. ఈ పరిష్కార వేదికలో లక్షపేట సబ్ డివిజన్ పరిధిలోని దండపల్లి, జన్నారం, లక్షపేట ఆయా గ్రామాల్లో ఉన్న విద్యుత్ వినియోగదారులు, రైతుల నుండి ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ఈ ఫిర్యాదులలో ఎక్కువ లూజ్ లైన్లు, సపోర్ట్ పోల్లు, బిల్లుల ఇష్యూల సమస్యలు ఎక్కువగా దరఖాస్తులు వచ్చాయని అన్నారు. లూజ్ లైన్ల వలన ప్రజలకు, రైతాంగానికి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగుతుందని, కావున సబ్ డివిజన్లోని విద్యుత్ సిబ్బంది ఎప్పటికప్పుడు లూజ్ లైన్లు సరిచేయాలని ఆయన తెలిపారు. సిబిఆర్ఎఫ్ లోకల్ కోర్ట్ అనేది మరి లక్షపేట సబ్ డివిజన్ పరిధి లోపల లక్షపేట సెక్షన్లో మరి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ లక్షపేట సబ్ డివిజన్ కింద దండపల్లి, జన్నారం అలాగే లక్షపేట ఈ 3 సెక్షన్లు వీటి పరిధిలో పనిచేస్తాయి. సో మరి వీటికి గాను మరి ఈరోజు కన్జ్యూమర్స్ అధిక సంఖ్యలో వచ్చేసి వారి యొక్క ప్రాబ్లమ్స్ అన్నది మరి కన్జ్యూమర్ ఫోరం వేదికపై మరి వాళ్ళు వినియోగించడం జరిగింది. వాటిని అంటే మరి కూలంకషంగా మరి అన్నీ డిస్కస్ చేసిన తర్వాత కొన్ని బిల్లుల విషయంలో
కేటగిరీకి సంబంధించిన ఏ దాంట్లో మీద అలసత్వం మాత్రం ఉంటే మాత్రం దీనికి సంబంధిత వీళ్ళకి పనిష్మెంట్ కంపల్సరీ కన్సూమర్ ఫోరం తీసుకుంటుందని ఈ సందర్భంగా మరి తెలియజేయడం జరుగుతుంది. సో మనకు యాజ్ పర్ ద సిటిజన్ చార్ట్ ఇక్కడ ఉండే సబ్ డివిజన్ లోపల సిటిజన్ చార్ట్ అనేది కూడా వాళ్ళ సబ్కొని అది సాల్వ్ చేయడానికి కన్సూమర్స్ కొంచెం ఈజీ సిస్టమ్ అది మేము ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నాం. కానీ ఇది కూడా మరి ఈ సర్కిల్ లోపల మరి ఇక్కడ ఈ సబ్ డివిజన్లో మాత్రం అది ఇంప్లిమెంట్ జరుగుతలేదు. కాబట్టి అది మాత్రం నాకు వాళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్లు ఇవ్వడం జరిగింది. ఒక 2-3 రోజుల్లో నాకు అవన్నీ కూడా సిటిజన్ చార్టు, టోల్ ఫ్రీ నెంబరు, తర్వాత ఈ గోడల మీద వాళ్ళ స్టాఫ్ నెంబర్స్, తర్వాత యాంటీ కరప్షన్ ఈ బోర్డులన్నీ లేకపోతే మాత్రం తగిన చర్యలు తీసుకోవడం ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క సెక్షన్ సబ్ డివిజన్ కవర్ చేసుకుంటూ మేము మీటింగ్లు పెట్టడం జరుగుతుంది. వాటన్నిటిని వాళ్ళు అటెండ్ చేయాలంటే వైడ్ పబ్లిసిటీ కావాలి. వాళ్ళకు కన్సూమర్ ఫోరం అనేది ఒకటి ఉంది అని తెలియజేయడానికి మరి ప్రెస్ వాళ్ళు ముందుండి మరి వాళ్ళకి ఎన్నంటూ ఉండేసి మరి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ని అందరి కన్సూమర్స్కి తెలియజేటట్టుగా మరి మీరు మీ ప్రయత్నాలు ముమ్మరం చేస్తే మిమ్మల్ని కూడా మేము అభినందిస్తాం. మరి ఈ నెల 21-22న మంచిర్యాలలో నిర్వహించే సిపిఐ 4వ మహాసభల వాల్ పోస్టర్ను ఆ పార్టీ నాయకులు బుధవారం సిసిసి నస్పూర్ నర్సయ్య భవన్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి రామడు లక్ష్మణ్ మాట్లాడుతూ ఈ మహాసభలను మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. కొత్తగూడ ఎమ్మెల్యే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేని శంకర్, వాసిరెడ్డి సీతారామయ్యలు మహాసభలకు హాజరవుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా 21వ తేదీన పట్టణంలో భారీ ప్రదర్శన ర్యాలీ నిర్వహించడం జరుగుతుందన్నారు. 22న 300 మందితో ప్రతినిధుల సభ ఉంటుందని తెలిపారు. మహాసభలో ముఖ్యంగా పార్టీ దశ భవిష్యత్తు నిర్మాణం, నూతన బొగ్గు గన్లు, కార్మిక వర్గ సమస్యలు, ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, జిల్లా సమగ్ర అభివృద్ధి తదితర అంశాలపై విస్తృతంగా చర్చించి తీర్మానాలు చేయడం జరుగుతుందన్నారు. జిల్లా మహాసభలకు నాయకులు, కార్యకర్తలు, జిల్లా ప్రజానీకం పెద్ద సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నస్పూర్ మండల కార్యదర్శి జోగుల మల్లయ్య, రాష్ట్ర సమితి సభ్యులు రేగుంట చంద్రశేఖర్, జిల్లా కార్యవర్గ సభ్యుడు కారుకూరు నగేష్, జిల్లా సమితి సభ్యులు దొడ్డిపట్ల రవీందర్, సింగపూర్ గ్రామ కార్యదర్శి పూజారి రామన్న, నాయకులు పౌలు, లచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క ప్రదర్శనకు కార్మికులు, కర్షకులు, పార్టీ ప్రజా సంఘాల శ్రేణులు, పార్టీ సానుభూతి పరులు అందరూ కూడా ఈ యొక్క ప్రదర్శనలో పాల్గొని ఈ యొక్క మహాసభలను జయప్రదం చేయాలని చెప్పి, అదేవిధంగా 22వ తేదీ రోజు ప్రతినిధుల సభ 300 మందితోని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈ యొక్క ప్రతినిధుల సభలలో దిశ నిర్దేశ భవిష్యత్తు కార్యక్రమాలు రూపొందించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ జిల్లాకు సంబంధించినటువంటి సమగ్ర అభివృద్ధి కొరకు మరి యొక్క మహాసభలలో తీర్మానాలు చేసి ఒక నిర్ణయం చేయడం జరుగుతుంది. ఏదైతే ఈ పాలకులు ఉన్నారో ఈ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయాలని చెప్పి ఇలా ఈ జిల్లాకు సంబంధించినటువంటి గుండెకాయ లాంటి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ఏదైతే ఉన్నదో మరి ఎన్నికలలో ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ హామీని మరి దాన్ని అమలు చేసి ప్రాజెక్టు ప్రారంభించాలని చెప్పి, అదేవిధంగా ఈ ప్రాంత నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి నూతన బొగ్గు బావులను తీసుకురావాలని చెప్పి, అదేవిధంగా స్థానిక ఉన్నటువంటి ఓసీలలో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని చెప్పి, మరి అదేవిధంగా ఈ జిల్లాకు సంబంధించినటువంటి పలు అంశాలపై ఈ జిల్లాలో మహాసభలలో చర్చించి మరి తీర్మానం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క మహాసభలను మరి అందరూ కూడా జయప్రదం చేయాలని చెప్పి అన్ని వర్గాల ప్రజలు రావాలని చెప్పి సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మంచిర్యాల జిల్లా సమితి పక్షం నెల 21-22 తేదీలలో సిపిఐ జిల్లా మహాసభ 4వ మహాసభలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ నెల 21 తారీఖు నాడు మధ్యాహ్నం 3 గంటలకు గవర్నమెంట్ హాస్పిటల్ ఐబీ నుంచి బైసా స్కూల్ గ్రౌండ్ వరకు భారీ ప్రదర్శన ఉంటుంది. ఈ ప్రాంత ప్రజానికం అంతా అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. పార్టీ మహాసభలు జరుగుతుంది. అదేవిధంగా ఈ 21-20 తేదీన జిల్లా మహాసభలకు సిపిఐ కార్యదర్శి గౌరవ ఎమ్మెల్యే గారు కొత్తగూడెం కూనంనేని సాంబశివరావు గారు, సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ చాడ వెంకటరెడ్డి గారు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ కలవేని శంకరన్న గారు, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు కామ్రేడ్ సీతారామయ్య గారితో పాటు జిల్లా కార్యవర్గ సభ్యులు, జిల్లా సమితి సభ్యులు, అన్ని ప్రజా సంఘాల నాయకుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఈ మహాసభలకు ప్రారంభానికి పిలుపునిస్తున్నాం.
ఈ సందర్భంగా యావత్ జిల్లా అందరూ సహకరించి ఈ మహాసభల విజయవంతానికి కృషి చేయాలని చెప్పి మంచిర్యాల జిల్లా కౌన్సిల్ తరఫున మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. కాగా ఈ నెల 21, 22వ తేదీలో సిపిఐ పార్టీ 4వ జిల్లా మహాసభలు నిర్వహిస్తున్నట్లు పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్ తెలిపారు. పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మహాసభల గోడప్రతులను నాయకులతో కలిసి విడుదల చేసి మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికలు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని మహాసభలో తీర్మానం చేయడం జరుగుతుందని, సింగరేణి ప్రాంతంలో నూతన బొగ్గు గనులు ప్రారంభించి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్మికుల సొంతింటి కల సాకారం చేయాలని, పేర్క్స్పై ఇన్కమ్ ట్యాక్స్ యాజమాన్యమే భరించే విధంగా సింగరేణిలో పోరాటాలను ఉధృతం చేయడం జరుగుతుందని యాజమాన్యానికి హెచ్చరికలు జారీ చేశారు. సాంబశివరావు గారు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి గారు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్ గారు, అదేవిధంగా ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య గారు, వీరితో పాటు రాష్ట్ర సభ్యులు, అదేవిధంగా జిల్లా కార్యవర్గ సభ్యులు ముఖ్య అతిథులుగా పాల్గొనడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క మహాసభల విజయవంతానికి పట్టణంలో ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతి పరులు అందరూ కూడా ఈ యొక్క మహాసభలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ యొక్క మహాసభలో జిల్లా సమగ్ర అభివృద్ధికి, జిల్లాలో ఉన్నటువంటి అనేక సమస్యలపై పూర్తిగా విశ్లేషణ చేసి పలు తీర్మానాలు చేసి జిల్లా అభివృద్ధికి కూడా ఈ మహాసభలో తీర్మానాలు చేసి ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క మహాసభల నూతన కార్యవర్గాన్ని, అదేవిధంగా జిల్లా కార్యదర్శిని కూడా ఎన్నుకోవడం అనేది జరుగుతూ ఉన్నది. ఈ యొక్క జిల్లా మహాసభలకు ఏదైతే జిల్లా మహాసభల విజయవంతానికి ఆర్థికంగా, అదేవిధంగా ఈ యొక్క మహాసభల విజయవంతానికి ప్రజలందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క మహాసభలను విజయవంతం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయానికి బాంబు బెదిరింపు కలకలం రేపింది. గుర్తు తెలియని దుండగులు మెయిల్ ద్వారా బాంబు పెట్టామని బెదిరించడంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. విమానాశ్రయం వద్ద విస్తృతంగా తనిఖీలు చేపట్టి బాంబు లేదని తేల్చడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బేగంపేట ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపు కలకలం రేపింది. దుండగులు మెయిల్ ద్వారా బాంబు పెట్టామని హెచ్చరించడంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్సు, సిఐఎస్ఎఫ్ ఇతర బలగాలు రంగంలోకి దిగాయి. ఉద్యోగులు సిబ్బందిని బయటకు తరలించి స్నిప్పర్ డాగ్స్ బాంబు స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. అనంతరం అధికారులు విమానాశ్రయంలో బాంబు లేదని చెప్పారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక ఫార్చునర్ కారులో గంజాయి పట్టుబడింది. రోజువారీ తనిఖీలలో భాగంగా వికారాబాద్ జిల్లా కేంద్రంలో వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులకు ఓ ఫార్చునర్ వాహనంలో గంజాయి పట్టుబడింది. వికారాబాద్ పట్టణంలో చిన్నపిల్లల వైద్యుడిగా ఓ ప్రైవేటు హాస్పిటల్ నడుపుతున్న డాక్టర్ వాహనంలో 65 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వికారాబాద్ పట్టణ సిఐ భీమ్ కుమార్ మీడియాకు తెలిపారు. నిన్న 17వ తారీఖు రోజు ఈవినింగ్ అవర్స్లో రోజు జరిగే విధంగానే రొటీన్గా రోజు చేసినట్టే వెహికల్ చెకింగ్ చేస్తుండగా మాకు ఒక వెహికల్ కూడా చెక్ చేశాం. ఆ చెక్ చేసిన దాంట్లో ఒక బ్లాక్ కవర్ అయితే ఆ బ్లాక్ కవర్ ఏదని చూశారు మా ఎస్ఐ గారు. చూస్తే దాంట్లో ఒక 2 ప్యాకెట్స్ ఉన్నాయి. ఆ ప్యాకెట్స్ ఏందని వెరిఫై చేస్తే దాంట్లో గాంజావి చూర చేసి ఒక గాంజా ఉంది. దాంట్లో చూసిన తర్వాత అతని అక్కడ నుంచి నెక్స్ట్ ప్రొసీజర్ చేసి దాని మీద కేసు ఒకటి రిజిస్టర్ చేయడం జరిగింది. అది ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఆ ఇన్వెస్టిగేషన్లో ఏమేమి అయితే ఇన్వెస్టిగేట్ అయితే దాని ప్రకారం ఫర్దర్గా మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అది 65 గ్రామ్స్. సిటీ న్యూస్ ఇంతతో సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.